హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం డిఫరెన్స్ బిట్వీన్ సీ, లుక్ అండ్ వాచ్ చూద్దాం. సీ, లుక్ అండ్ వాచ్, ఆల్ దీస్ ఆర్ నౌన్స్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, సీ గురించి చూద్దాం. యువర్ ఐస్ క్యాచ్ సంథింగ్ న్యాచురల్లీ ఆర్ ఎల్స్ టు నోటీస్ సంథింగ్ విత్ యువర్ ఐస్ వితౌట్ ట్రయింగ్. అంటే మనం న్యాచురల్గా మన కళ్ళతో ఏవైతే చూస్తామో వాటికి సీ యూస్ చేస్తాం, వితౌట్ ట్రయింగ్ అనమాట. అంటే మనం దానికి ఎలాంటి కష్టం తీసుకోకుండా న్యాచురల్గా ఏదైతే చూస్తామో వాటికి సీ యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సీ ఏ బర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద విండో. డిడ్ యూ సీ దట్ రెయిన్బో ఎస్టర్డే? అంటే నువ్వు నిన్న రెయిన్బోని చూసావా. నెక్స్ట్, లుక్. యూ ట్రై టు సీ సంథింగ్ ఆర్ ఎల్స్ యూ మేక్ అన్ ఎఫర్ట్ టు సీ సంథింగ్. అంటే ట్రై టు సీ సంథింగ్, మనం కావాలని వాంటెడ్లీ ఏదైతే చూస్తామో దానికోసం ఎఫర్ట్ ఏమైతే పెడతామో అలాంటి వాటికి లుక్ యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ దిస్ శారీ. అంటే ఈ శారీ చూడు. లుక్ హౌ ప్రెటీ దిస్ బేబీ గర్ల్. చూడు ఈ బేబీ గర్ల్ ఎంత బాగుందో. నెక్స్ట్, వాచ్కి సంబంధించి. యూ లుక్ కేర్ఫుల్లీ ఎట్ సంథింగ్ దట్ మూవ్స్ ఆర్ ఎల్స్ యూ ఫోకస్ ఆర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూజువల్లీ విత్ అటెన్షన్. అంటే కేర్ఫుల్లీ సంథింగ్ దట్ మూవ్స్, ఏదైనా మూవబుల్ ఆబ్జెక్ట్ని చూసేటప్పుడు యూస్ చేస్తాం వాచ్ అని. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం, కొద్ది సమయం ఏదైతే వెచ్చించి చూస్తామో అలాంటి వాటికి వాచ్ అని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ వాచ్ ఏ మూవీ టు నైట్. అంటే ఈరోజు నైట్ మూవీ చూద్దాం. ఐఎమ్ వాచింగ్ క్రికెట్ మ్యాచ్ ఎట్ ఉప్పల్ స్టేడియం. నేను క్రికెట్ మ్యాచ్ని ఉప్పల్ స్టేడియంలో చూస్తున్నాను. ఇలాంటి వాటికి వాచ్ యూస్ చేస్తాం. ఇన్ సింపుల్, సీ అంటేనేమో మన ఐస్తో న్యాచురల్గా వేటినైతే చూస్తామో వాటికి సీ యూస్ చేస్తాము. లుక్ ఏమో కావాలని కళ్ళు తిప్పి చూసే వాటికి లుక్ యూస్ చేస్తాము. నెక్స్ట్, వాచ్ ఏమో కేర్ఫుల్గా ఒక పీరియడ్ ఆఫ్ టైం అటెన్షన్తో చూసే వాటికి వాచ్ యూస్ చేస్తాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ మీన్స్ ప్లీజ్ లైక్.